నేను చెప్పబోయే దానికి రెండు కాంటాక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ మన 29th కేసీఆర్ గారి నిరాహార దీక్ష తర్వాత వెంటనే నెక్స్ట్ డే మన ఓయూ స్టూడెంట్స్ అందరూ బయటికి వచ్చి వాళ్ళు ఉద్యమం చేయడం, ఆ ప్రాసెస్లో 40 మంది అమరులు కావడం, అక్కడ జరుగుతున్న కొద్దీ ఏదన్నా చూద్దామంటే మనకు సోర్స్ ఆంధ్ర పెట్టుబడిదారి న్యూస్ పేపర్స్ వాళ్ళ ఛానల్స్ తప్ప మనకు వేరే సోర్స్ లేదు. వాళ్ళు చూపించే వరకు ఆగాలి వాళ్ళు, ఎందుకంటే సెన్సార్షిప్ చాలా నడుస్తుంది. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసి చూపించుతున్నా కానీ చాలా జరిగింది. మనం ఇక్కడ ఆతృతగా చూస్తుంటే చాలా న్యూస్ రాలేదు వెంటనే. మనకు కొన్ని ఛానల్స్ ఉన్నా కానీ చాలా లేట్గా అందినాయి. చాలా మటుకు న్యూస్ మనకి తెలియలేదు. నాకు ఆల్రెడీ తెలంగాణ మీద డాక్యుమెంటేషన్ చేద్దామని డిస్కవర్ తెలంగాణ స్టార్ట్ చేసి 3 years నుంచి నడుపుతున్నా. చాలా మంది చూస్తున్నారు, ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ మనకు అక్కడ జరిగే ప్రతి ఇన్సిడెంట్ కూడా మనకు వెంటనే ఇక్కడ తెలుస్తుండాలి. దానికోసం ఏదైనా ఒక చిన్న ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ఏదైనా ఒక పోర్టల్ స్టార్ట్ చేయాలి అన్న ఉద్దేశం ఉండే. ఇంకొక రెండు కారణం ఏంటిదంటే ఇప్పుడు తెలుగు చాలా ఇంపార్టెన్స్ గెయిన్ అయింది ఇంటర్నెట్ మీద. కాకపోతే తెలంగాణ ప్రెజెన్స్ ఇదివరకు ప్రింట్ మీడియాలో కానీ పుస్తకాల పబ్లిషింగ్లో కానీ ఎక్కడ మన చరిత్ర లేదు, మన పుస్తకాల్లో మనది ఏదీ లేదు. ఇంటర్నెట్ మీద కూడా అదే దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ప్రతి వెబ్సైట్ పెద్ద పెద్ద వెబ్సైట్లు కూడా తెలుగుకరించబడుతున్నాయి. దాంట్లో 99 మంది ఉండేది ఆంధ్ర వాళ్ళు. అంటే నేను వాళ్ళ మీద కోపంతో చేస్తున్నాను, వాళ్ళు చాలా కష్టపడి చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు వికీపీడియాకి వెళ్ళి సుప్రసిద్ధ ఆంధ్రులు అని ఒక పేజ్ ఉంటుంది. దాంట్లో ఒక 200 మంది పేర్లు ఉంటాయి. కష్టపడి ఎదుగుతే 2 పేర్లు మనకు తెలంగాణకు సంబంధించి కనబడతాయి. కాళోజీ ఒకటి, ఇంకొకటి వరవరరావు గారు. అవి ఎందుకున్నాయంటే నేను ఇంకో మిత్రుడు కలిసి కష్టపడి పెట్టినాం కాబట్టి. అది మన దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే మనం ఒక 10 మంది తెలంగాణకు జరిగిన ద్రోహం ఇది నాన్న మేము చేస్తున్నది దీనికి కారణం అని మేము 10 మంది అంటే అక్కడ 1000 మంది దాన్ని ఖండించి అబద్ధాలతో ఖండించే వాళ్ళు ఉన్నారు. మనకు సంఖ్యాబలం లేదు, మనకు గొంతున్నది మన జెన్యున్ థాటే. కానీ మనకు ఇంకొక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మన వాళ్ళలో చాలా మందికి బుక్ రీడింగ్ హ్యాబిట్ అనేది పోయింది. చాలా మంది చదువుతలేరు, చదివించడానికి ఎంకరేజ్ చేస్తలేరు. ఎందుకంటే ఈ సైట్ చేస్తున్నప్పటికి కూడా చాలా మంది చూస్తున్నారు, కానీ నేను అనుకున్నంత మంది చూడకపోవడానికి దానికి అదో కారణం అనుకుంటున్నాను నేను. ఈ ప్రాసెస్లో ఒక చిన్న సంఘటన, నేను నా ప్రాజెక్ట్ చేస్తున్న టైంలో సెకండ్ డేనే మా కొలీగ్ ఒక అతను అయ్యో కేసీఆర్ త్రిప్టిల్ బిస్కెట్లు దీన్ని దీక్ష చేస్తున్నట్టు కదా అన్నాడు. నీకు ఎట్లా తెలుసు బాబు ఇది ఎవరు చెప్పారా నీకంటే గ్రేట్ ఆంధ్ర సైట్లో చూసినా. గ్రేట్ ఆంధ్ర.com వెబ్సైట్ అది గాసిప్ సైట్ అందరికి తెలిసిందే. నేను ఇందులో ఒకటే మాట అన్నా, అది నీ తప్పు కాదు, మన దౌర్భాగ్యం. అది మనకంటూ మనకు కొన్ని సైట్లు ఉన్నా కానీ మన వాళ్ళు మనం చూస్తలేరు. మనకి ఇప్పుడు ఈ దేశం మీద చాలా తెలంగాణ తగబడిపోతుంది. మనం చూడాల్సిన తెలంగాణ ఆంధ్ర సినిమా సైట్లో అవసరం లేదు. ఇప్పుడు మనకు చూసే చూడండి, కానీ మనకంటూ మన సైట్లు ఉన్నాయి తెలంగాణ గురించి చెప్పేటి, ఇవి కూడా చూడండి అని చెప్పేసి ఆ అబ్బాయికి చెప్పిన తర్వాత కనబడ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను. అది ఇప్పుడు తెలంగాణ online.org అనేది ఒకటి ఆన్లైన్ బ్లాగింగ్ సైట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా అది పబ్లిక్గా అనౌన్స్ చేయలేదు. ఈ స్టేజ్ మీద మనందరి సమక్షంలో దాన్ని ఇనాగ్రేట్ చేద్దామన్నది ఒక నాకు ఆలోచన వచ్చింది. అయితే దాని ద్వారా ఏంటంటే తెలంగాణ గురించి ఒక్క మాట జై తెలంగాణ అనగలిగిన వాళ్ళైనా కానీ ఒక బ్లాగ్ ఓపెన్ చేసి ఎందుకు అంటున్నాడో చెప్పండి. ఇంటర్నెట్లో ఎందుకంటే ఇది అదొక చిన్న ప్రపంచానికి వచ్చిన విండో కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని మనకంటూ మన తెలంగాణ ఛానల్ వచ్చినాక అది మాట్లాడుకుందాం. అప్పటి వరకు మనకు ఉన్న సోర్స్ వాడుకొని మన ఉద్దేశాలను చెప్పుకుందాం బయట. అది ఇట్స్ ఫ్రీ బ్లాగింగ్ సైట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఆన్ ఇన్విటేషన్ బేసిస్ ఉంది. సైట్కి వెళ్తే అంత ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంది. తెలంగాణ ముద్దు బిడ్డ సందర్భ ద్వారా ఎగ్జాక్ట్లీ అందుకే వచ్చిన. అయితే ఈ సైట్ లో తెలంగాణ గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఇదేంటంటే ఇట్స్ నాన్ ప్రాఫిట్ సైట్. దీనిలో మాక్సిమం ఆర్కైవ్ చేస్తూ జరిగిన ఈ 69లో బేసిక్ గా డాక్యుమెంటేషన్ చాలా తక్కువ జరిగింది. ఎందుకంటే 400 మందికి పైగా చనిపోతే మనకు వాళ్ళది మిగిలిన పేర్లు మాత్రమే. ఇప్పుడు కనీసం ఇప్పుడున్న మనకు అవైలబిలిటీ ఉంది కాబట్టి అమరులు అందరిది ఇన్ఫర్మేషన్ పెట్టాలి, జరుగుతున్న ప్రతిదీ డాక్యుమెంట్ చేయాలి అన్న ఉద్దేశంతో మొదలు పెట్టినాం. దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చూపిస్తాను నేను.
ఎనీబడి ఈస్ గెటింగ్ ఎ క్లోజ్ అప్ జేపీ ఇది జై తెలంగాణ. జై తెలంగాణ. ట్విట్టర్ అకౌంట్ ఇది. తెలంగాణలో జరుగుతున్న ప్రతి ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ అప్డేట్స్ ట్విట్టర్ లో వస్తాయి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరి సెల్ ఫోన్ చూస్తున్నాం. సైన్ అప్, యూ విల్ గెట్ ఆల్ ద అప్డేట్స్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ తెలంగాణ online.org సైట్. దీంట్లో మనకు బ్లాగ్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నా కొద్దీ మనకి లిస్ట్ తెలంగాణ అమరులు మార్టిర్స్ సైట్. దీంట్లో తెలంగాణ అమరుల గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ రాబోతుంది. వాళ్ళ ప్రొఫైల్స్, వాళ్ళ త్యాగాలు ఏవి కానీ. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ టీవీ. అంటే మనకు ఇప్పుడు ఛానల్ లేదు కాబట్టి ఇప్పుడు యూట్యూబ్ మనం వీడియోస్ ముందు తీసుకొస్తాం ఒకటి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ న్యూస్ లో మొత్తం తెలంగాణ కవర్ అయ్యేది ప్రతిదీ ఇక్కడ ఆర్కైవ్ చేసి ఉంటుంది మనకి. ఎందుకంటే మనం పాతే చూద్దాం అనుకున్నా, ఎవరికైనా చూపిద్దాం అనుకున్నా, షేర్ చేయడానికి. తెలంగాణ ఎందుకు మనం చాలా మంది మొన్న మేము తెలంగాణకు ఎందుకు కావాలో 1000 ఇన్ఫర్మేషన్ నన్ను కాంటాక్ట్ చేస్తారు. దయచేసి all of you